మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఫిజియోథెరపీ అండ్ ఎందుకు అది ఇంపార్టెన్స్ మేము డాక్టర్స్ ఫిజియోథెరపిస్టుల దగ్గరికి రెఫర్ చేస్తూ ఉంటాం. ఎందుకు మనకి ప్రపంచంలో ఎక్కువ జబ్బులు 90% వరకు కూడా ఎక్కువ జబ్బులకి కారణం మన సెడెంటరీ లైఫ్. ఇప్పుడు పర్టికులర్గా ఏ పార్ట్ సరిగా పనిచేస్తలేదో ఈ ఎక్స్పర్ట్స్ ఫిజియోథెరపిస్టులు దాన్ని ఫిజియోథెరపీ చేసి అది సరైన మార్గంలో పనిచేసే తీరుగా వాళ్ళు ఎక్స్పర్టైజ్ చేసి మనకి ఒక దిశానిర్దేశంగా వాళ్ళు తీసుకెళ్ళి ఆ అవయవ పనితీరుని మెరుగు చేయడం జరుగుతుంది. మన బాడీని ప్రతిరోజు ఫిజియోథెరపీ చేసుకోవాలి, ఎవ్రీ డే. మన శాస్త్రాలు కూడా అదే చెప్తున్నాయి. గత 5,000 నుంచి 10,000 సంవత్సరాల క్రితం నుంచి కూడా మన శాస్త్రాల్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటి అంటే స్వస్థస్య స్వస్థ రక్షణం. ఒక హెల్దీగా ఉన్న పర్సన్ ఎలా హెల్దీగా ఉండాలి అని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఏంటి అంటే మనం ఎవ్రీ డే మన ఫిజియోథెరపీ చేసుకోవాలి. మనం కొంత టైం మన ఆరోగ్యం మీద కేటాయించి యోగా కానివ్వచ్చు, ఏరోబిక్స్ కావచ్చు, మైల్డ్ ఎక్సర్సైజ్ కావచ్చు, కార్డియో కావచ్చు, ఎనీథింగ్, స్విమ్మింగ్, వాట్ ఎవర్, బీ యాక్టివ్ ఫిజికల్లీ. ఎందుకు మన సెడెంటరీ లైఫ్ వల్లనే అన్ని రకాల జబ్బులు వస్తాయి. హూ ఆర్ యాక్టివ్, డైట్ మేనేజ్ చేసుకుంటూ ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే చాలా వరకు జబ్బుల్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. స్వస్థస్య స్వరక్షణ అయిపోయింది. ఆతురస్య వికార ప్రశ్నం. ఫిజియోథెరపీకి అంటే డిసీజ్ అయ్యి ఉండి లేదా ఫ్రాక్చర్ అయ్యి ఉండింది లేదా ఇంక ఇతరితర కారణం వల్ల మన బాడీలో హ్యాండ్స్, లిమ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా బ్రెయిన్లో స్ట్రోక్ అయ్యి పడిపోవచ్చు, లేకపోతే ఇంకా పక్షవాతం వచ్చి డ్యామేజ్ కావచ్చు, తర్వాత ఫేషియల్ పారాలసిస్ కావచ్చు. ఇట్లా అన్ని రకాల ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పర్టికులర్ ఆ వేలో వాళ్ళు ఫిజియోథెరపీ చేయడం జరుగుతుంది. జబ్బున బారిన పడకుండా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఫిజియోథెరపీ చేయండి.